హాయ్ లిజనర్స్, నా పేరు సోయా ఖాన్. మరి ఈరోజు నేను ప్రసిద్ధ లామా ఆత్మకథను ఒక చిన్న స్టోరీలా వినిపించబోతున్నాను. ప్రసిద్ధ లామకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తండ్రి పిలిచి చెప్పారు, చూడు బిడ్డ, రేపు ఉదయం 4 గంటల కల్లా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇంట్లో పనివాళ్ళు నిన్ను విద్యాలయం వరకు చేర్చేందుకు నీతో పాటు వస్తారు. అది చాలా గొప్ప విద్యాలయం. మన ఇంటి సభ్యులు ఎంతోమంది అక్కడ చదివి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. నీ జీవితం ఉన్నతి వైపు సాగించేందుకు ఉన్నత విద్య సాధించాలి. కానీ గుర్తించుకో, రేపు ఉదయం 4 గంటలకు గుర్రంపై కూర్చున్న తర్వాత నువ్వు వెనక తిరిగి చూడకూడదు. ఇంతకు ముందు సభ్యులు కూడా వెనక తిరిగి చూడలేదు. ఒకవేళ నువ్వు వెనక తిరిగి చూస్తే ఈ ఇంటి తలుపులు నీ కోసం శాశ్వతంగా మూసేయబడతాయి. చాలా కఠోరంగా అనిపించే ఈ మాటలు కేవలం 5 ఏళ్ల ఆ చిన్న బాబుకు చాలా బాధ కలిగించాయి. అయినప్పటికీ అతని తండ్రి అన్నాడు, గుర్తించుకో, మీ అమ్మ నిన్ను సాగనంపడానికి రేపు ఇక్కడ ఉండదు. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టేటప్పుడు మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో నీకు పదే పదే తిరిగి చూడాలి అనిపించే భావోద్వేగం కలుగుతుంది. నేను కూడా నీ ఎదుట రాను, కానీ నీపై నా దృష్టి తప్పక ఉంటుంది. అందుకని వెనక తిరిగి చూసే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అలా జరిగితే నీ కోసం ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసేయబడతాయి. ఇక చేసేది ఏమీ లేక అన్నింటికీ సరే అని తల ఊపుకుంటూ పోయాడు ఆ 5 ఏళ్ల చిన్న బాబు. తండ్రి చెప్పిన ప్రకారం మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సిద్ధమై గుర్రంపై కూర్చున్నాడు. విద్యాలయం వరకు చేర్చేందుకు ఆ ఇంటి నౌకరులు బయలుదేరారు. ప్రయాణం మొదలు పెట్టగానే నౌకర్లు ఆ బాబుతో అన్నారు, చూడు బాబు, ఆ దూరంగా కనిపించే దారి మలుపు వరకు ఇంటి మిద్దెపై నుంచి మీ నాన్న దృష్టి నీపై ఉంటుంది. అందుకని వెనక తిరిగి చూసే ప్రయత్నం అంటూ చెయ్యొద్దు. ఆ మాట విన్నాక ఆ 5 ఏళ్ల చిన్న బాబు లోపల నుంచి మరింత దృఢంగా అయిపోయాడు. సగం దారి చేరుకున్న తర్వాత నౌకరులు ఆ బాబుతో వివరించడం మొదలుపెట్టారు. చూడు బాబు, ఏ విద్యాలయంలో ప్రవేశానికై వెళ్తున్నావో ప్రవేశం కోసం ఒక పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఆ పరీక్ష ఉత్తీర్ణం అవుతేనే ప్రవేశానికి అనుమతి అనేది లభిస్తుంది. ఒకవేళ నువ్వు పరీక్షలో విఫలమైతే ఇంటి తలుపులు నీ కోసం తెరిచే ప్రస్తావన ఉండదు. అందుకని ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణం అవ్వడం అనేది ఒక్కటే నీకున్న దారి అనేది గుర్తించుకో బాబు అన్నారు నౌకరులు. ఆ మాటలకు సరే అని తల ఊపాడు ఆ చిన్న బాబు. ఆ విద్యాలయానికి చేరుకున్న తర్వాత ఆచార్య అన్నారు, చూడు బాబు, ఈ విద్యాలయంలో ప్రవేశానికై పరీక్ష ఇచ్చే సమయం వచ్చేసింది. ఉత్తీర్ణం అవుతేనే ప్రవేశం, లేదంటే తిరిగి వెళ్ళిపోవడం ఒకటే నీకున్న దారి అన్నారు ఆచార్య. ఆ 5 ఏళ్ల బాబు సరే అని తల ఊపి ప్రవేశం కోసం నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. చూడు బాబు, ఆ ముఖద్వారం వైపు వెళ్ళి కళ్ళు తెరవకుండా ధ్యానంలో కూర్చోవాలి. నేను చెప్పేంత వరకు మళ్ళీ నువ్వు కళ్ళు తెరవకూడదు అన్నాడు ఆచార్య. సరే అని చెప్పి ఆ 5 ఏళ్ల బాబు ముఖద్వారం దగ్గరికెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఆ తర్వాత 40 నిమిషాలు గడిచాయి. ఈగలు వాలడం, దోమలు కుట్టడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది పిల్లలు ఎగురుకుంటూ ఆడుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఆ బాబుని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో అనేకసార్లు అనిపించింది కళ్ళు తెరవాలని, అసలేం జరుగుతుందో కళ్ళు తెరిచి చూడాలని. కానీ అలా చెయ్యలేదు ఆ బాబు. అలాగే 2 గంటలు, 4 గంటలు, ఆపై 6 గంటలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆచార్య వచ్చి, బాబు, ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు అని చెప్పారు. ఇక ఆచార్య అన్నారు, చూడు బాబు, ఒక విద్యార్థి కొంతసేపైనా మౌనంగా ధ్యానం చెయ్యలేనివాడు విద్యను కూడా గ్రహించలేడు. మరి తనపై తనకు నియంత్రణ అనేది లేనివాడు తను జీవితంలో ముందుకు పోయి మరేమీ సాధించలేడు. అందుకే నీకు ఈ పరీక్ష అనేది పెట్టాము. ఇంత చిన్న వయసులో నువ్వు చాలా గొప్పగా మాటపై నిలబడి ఆజ్ఞను పాలించావు. నిన్ను ధ్యానం నుంచి మళ్లించడానికి, విసిగించి ఇబ్బంది పెట్టడానికి మేమే పిల్లల్ని పంపించాము. కానీ నువ్వు నిష్కలంగా నియమాన్ని పాలించావు. నువ్వు యోగ్యుడువని నిరూపించుకున్నావు. లిజనర్స్, ఈ కథ చాలా చిన్నది,
కానీ చాలా గొప్ప సందేశం ఇస్తుంది. గొప్పగా ఏదైనా సాధించాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్లకు లైఫ్లో సంకల్పం మరియు డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఈ కాలంలో చాలా శాతం పేరెంట్స్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, హ్యాపీగా పెంచాలి అనే ఉద్దేశంతో ఎలాంటి కష్టాలు అనేవి తెలియకుండా పెంచుతున్నారు. ఇలా చేసే పేరెంట్స్ స్వయంగా వాళ్ళ పిల్లలను మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుస్తున్నారు. గుర్తించుకోండి, ఒక మొక్కను సరైన పద్ధతిలో పెంచాలనుకుంటే నీడతో పాటు ఎండ అనేది చాలా ప్రధానం. ఎండ అనేదే తగలకుండా మొక్కను పెంచాలి అనుకుంటే అది కుళ్ళిపోతుంది. సో లైఫ్లో ప్రతి విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. నిజానికి ఎక్కువ అటాచ్మెంట్స్తో, ఎక్కువ సెంటిమెంట్స్తో పెంచడం అనేది గొప్ప విషయం కాదు. ఒకవేళ అడవిలో ఒంటరిగా బ్రతకాలి అనే పరిస్థితి వచ్చేసినప్పుడు కూడా అన్ని సిచ్యువేషన్స్లో ధైర్యంగా ఉండడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో పెంచడం అనేది అసలైన ప్రేమ మరియు పెంపకం అనేది గుర్తించుకోండి. ఓకే లిజనర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.